హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాను. సో చాలా బ్యూటిఫుల్ కర్రీ, డెఫినెట్గా స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ అయితే మనం ప్యాన్లోకి ఆయిల్ వేసుకోవాలి, అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇంకా చాలా చిన్నగా కట్ చేసుకోవచ్చు, ఇక్కడ నాకు టైం లేదు కాబట్టి నేను ఏదో హడావుడిగా కట్ చేసేసాను. సో ఇందులో అయితే కరిగినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసి ఏంటంటే మనకి ఆనియన్స్ బాగా మగ్గుతాయి. ఈ మధ్యలో తెలుసుకున్న నిజం ఇది. సో పసుపు వేసుకోవాలి. పసుపు ఎందుకు వేసుకోవాలి అంటే బాగుంటుంది టేస్ట్, కలర్ కూడా బాగుంటుంది, కానీ టేస్ట్ అని కాదు, నార్మల్గా వేసుకుంటారు కాబట్టి వేస్తున్నా అంతే. నెక్స్ట్ అయితే మనం ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలన్నమాట ఈ విధంగా. నెక్స్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచేసుకొని వేసుకుంటారు, కానీ నేనైతే మిక్సీకి పట్టాను. కానీ అప్పటికప్పుడు వేసుకుని చేసిన కర్రీ ఇంకా వేరే లెవెల్ టేస్ట్ ఉంటుంది. ఈ మధ్యలో కుకింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి చాలా నేర్చుకున్నాను కుకింగ్లో, మెలకువలు అండ్ మిస్టేక్స్. మనం ప్రతిదీ అంతే కదా, మన మిస్టేక్ నుంచి మనం కొన్ని నేర్చుకుంటాం. నేను కూడా చాలా నేర్చుకున్నాను కుకింగ్ వల్ల. సో మనకైతే ఆయిల్ పైకి వచ్చేస్తుంది కదా ఫ్రెండ్స్, ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనమైతే కారం వేసుకోవాలి. అయితే కరివేపాకు ఈ మధ్యలో ఎందుకు వేస్తున్నానంటే కరివేపాకు టేస్ట్ బాగుంటుంది. ఒకప్పుడు కరివేపాకుని మనం తీసి పక్కన పెట్టేవాళ్ళం, కానీ కరివేపాకు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయని చెప్పేసి ఈ మధ్య నాకు అర్థమైంది. సో కరివేపాకు వేస్తే మంచి ఫ్లేవర్తో పాటు మంచి స్మెల్ అయితే వస్తుంది, మనకు అడుగు అంటుకుంటుంది అన్న టైంలో అయితే మనం కారం వేసుకోవాలి. ఎక్కువగా అడుగు అంటుకోవద్దు. నేనైతే 2 స్పూన్స్ కారం వేసాను, చాలా మంచి కారం, అంటే ఇంట్లో పట్టించిన కారం. అది ఇంట్లో పట్టించిన కారంకి బయట కారంకి చాలా డిఫరెన్స్ ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మనం ఇంట్లో పట్టించిన అంటే ఆడించిన కారం అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా మంచిది కూడా హెల్త్కి. బయట అంత మంచిగా దొరుకుతుందని అయితే నేను అనుకోను. సో మనమైతే కొంచెం వాటర్ వేసుకుందాం, ఎందుకంటే ఎగ్స్ కొట్టే ముందు వాటర్ వేసుకుందాం, ఎందుకంటే మనకి ఈ మసాలాలన్నీ పట్టాలి కదా ఎగ్స్కి. సో దానికోసం అయితే వాటర్ వేసుకుందాం. ఇప్పుడు మనైతే ఎగ్స్ పగలగొట్టి వేసుకోవాలి. నేనైతే 5 ఎగ్గులతో కర్రీ చేస్తున్నాను. మా ఫ్రెండ్స్ 6 ఉన్నారనుకోండి, కానీ అంత తెలియదు కదా, మనం కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఆ 6 వేసాంలే అని చెప్పేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం చేసుకోవాలన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్ అయితే కనిపిస్తుందో, కానీ టేస్ట్ కూడా అంతే బ్యూటిఫుల్గా ఉంది. సో ఇందులోకైతే మసాలా వేసుకుందాం. మసాలా కూడా నేను అప్పటికప్పుడు దంచేసుకున్నానండి బాబు, నా చేతులు బొంగ. సో మీరు కూడా అలాగే దంచేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ మసాలా వీడియో కూడా పెడతాను. ధనియాలు అండ్ ఉంటాయి కదండి, మరటి మొగ్గ, అదేంటి వీటిని ఏమంటారు, సో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నెక్స్ట్ అయితే కొత్తిమీర వేసేసుకోవాలి. కొత్తిమీర ఎందుకంటే కొత్తిమీర వాల్యూ ఈ మధ్యలో తెలిసింది, చాలా టేస్టీగా ఉంటున్నాయి. కొత్తిమీర వేసుకున్న కర్రీస్కి వేరే కర్రీస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. చూసారా కదా, మన కర్రీ అయితే అయిపోయింది. నేనైతే బాక్స్లో తీసుకుంటున్నాను, నాకు నిజంగా టైం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై, టేక్ కేర్.